హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరెలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తాటి ముంజల సీజనొచ్చింది గదా! ఇవయిపోయిన తర్వాత చెట్టున తాటికాయలు పండుతాయనమాట. అప్పుడు పేస్ట్ జేసుకొని మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఆ గుజ్జు తీసుకొని సంవత్సరమైనా నిలవుంటుంది. ఇప్పుడు 5, 6 గంటలు బయట పెట్టుకుంటే ఆ గుజ్జు మామూలవుతుంది. దానిలో సరిపడా బెల్లం మిక్సీలో వేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ తింటామో అంతేసుకుంటే సరిపోతుంది. దీనికైతే కొలతయితే ఏం అక్కర్లేదు. ఇలా బెల్లం బాగా కలిసిన తర్వాత బియ్యం రవ్వ గూడా వేసి మనం రొట్టెకి చేసుకోటానికి అనువుగా ఆ పిండి అలా కలుపుకోవాలనమాట. ఈ తాటి గుజ్జు పేస్ట్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా నిలవుంటుంది. తాటి కుడుములు, తాటి రొట్టెలు, తాటి బూరెలు ఏమైనా చేసుకోవచ్చు ఈ గుజ్జుతోటి. ఈ రవ్వ గూడా బాగా కలుపుకోవాలి. మనం ఊతప్పం వేసుకుంటే పిండి ఎలా వస్తదో అలా కలుపుకోవాలి. దీనిలో కొంచెం కొబ్బరి గూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ కొబ్బరి గూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాటి గుజ్జు, బెల్లము, బియ్యం రవ్వ, కొబ్బరి మాత్రమే కలిపాము. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్రెషర్ పాన్‌లో వేస్తే బాగొస్తది. మేము బాండీలో గూడా ట్రై చేద్దామని వేసామనమాట. బాండీ అయితే కొంచెం గుంటగా ఉంది గాబట్టి అడుగున మాడతది. మీరైతే పాన్‌లోనే వేసుకోండి బాగొస్తది రొట్టె. దాని వెడల్పు మందంగా ఎంతదైనా వేసుకోవచ్చు మనిష్టము గుజ్జుంటే. దీనికి ముఖ్యంగా సిమ్‌లో పెట్టుకోవాలి పొయ్యి. బాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోవాలనమాట. మాకైతే ఈ ఒక్క రొట్టె కాలటానికి అరగంట పట్టింది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత టేస్ట్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. మీరు గూడా గుజ్జు దొరికితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో మాత్రం తప్పకుండా చెప్పండి. ఓకే. బాయ్.